మేడం ఈ మధ్య యాక్చువల్‌గా అంటే వెయిట్ లాస్ కావడానికి రకరకాల హోమ్ రెమెడీస్‌ని ప్రయత్నిస్తున్నారు ప్రజలు. అందులో ముఖ్యంగా ఈ నిమ్మకాయ హనీ అని చెప్పేసి, కొంతమంది జీరా వాటర్ అని చెప్పేసి. సో, నేను రోజు తాగుతున్నాను వెయిట్ లాస్ అయిపోతుంది అన్న ఆలోచనలో ఉన్నారు. ఈజ్ ఇట్ రియల్లీ వర్క్స్ యాక్చువల్లీ? సో, వాట్ వర్క్స్ అండ్ వాట్ డిడ్ంట్ వర్క్? మీరొకటి తెలుసుకోవాలండి. వెయిట్ లాస్ అనేది ఏదైనా ఒక్క ఇంగ్రీడియెంట్‌తో రాదండి అది. వచ్చే ఉంటే ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ వుడ్ హావ్ బీన్ థిన్ అండ్ నో ఇష్యూస్. సో వెయిట్ లాస్ అనేది ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ థింగ్స్ దట్ హెల్ప్ ఫర్ అ వెయిట్ లాస్. సో మీరు జీరా వాటర్ తాగుతూ బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకుంటున్నారా, ఇన్స్టెడ్ ఆఫ్ టీ కాఫీ మీరు జీరా వాటర్ తీసుకుంటున్నారా, వాట్ ఈస్ ద రీజన్ యూ ఆర్ టేకింగ్ దట్ వాటర్ ఆర్ లెమన్ అండ్ హనీ వాటర్ అనేది దట్ ఈస్ ఇంపార్టెంట్. నేను జస్ట్ లెమన్ హనీ వాటర్ తాగి నేను వెయిట్ లాస్ అవుతున్నాను అంటే దట్స్ నాట్ రైట్. వెయిట్ లాస్ అవ్వడానికి యూ హ్యావ్ టు హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ ప్లేస్. మీరు తినే ఫుడ్ కూడా కరెక్ట్గా ఉండాలి. అలాంగ్ విత్ ఎవ్రీ మార్నింగ్ ఇఫ్ యూ డ్రింకింగ్ లెమన్ వాటర్ అండ్ హనీ అండ్ త్రూ అవుట్ ద డే మీరు ఫుడ్ గురించి కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తినకుండా, ఎక్కువ షుగర్స్ అండ్ డెజర్ట్స్ తినకుండా, కరెక్ట్ క్వాంటిటీలో మీ ఫుడ్ తింటున్నారంటే ఎస్, ఆల్ ఆఫ్ దట్ టుగెదర్ ఈస్ హెల్పింగ్ యూ లూజ్ వెయిట్, నాట్ జస్ట్ వన్ థింగ్. ఇంకొకటి మేడం, అంటే మాకు సబ్స్క్రైబ్ నుంచి వచ్చిన పెద్ద క్వశ్చన్స్ ఏంటంటే, అంతకుముందు నేను సర్ప్రైజ్ అయింది ఏంటంటే, మా పిల్లలు సన్నగా ఉన్నారు, లావు ఎలా చేయాలని చెప్పేసి అడుగుతున్నారు యాక్చువల్గా. సో యాక్చువల్గా ఈ 8 years 9 years 10 years టైంలో చాలా సన్నగా ఉన్న పిల్లల్ని లావు చేయడానికి మీరు ఏమైనా సూచనలు, చిట్కాలు లేదా ఏమైనా న్యూట్రిషన్ చెప్తారు? యూజువల్లీ ఏం చూస్తామంటే ఇలాంటి పిల్లలు కొంచెం పిక్కీ ఈటర్స్ ఉంటారండి. వాళ్ళకి అన్నీ నచ్చవు, ఓన్లీ స్పెసిఫిక్ ఫుడ్స్ నచ్చాయి. అందుకే పేరెంట్స్కి కూడా కొంచెం కష్టం అవుతుంది అదే ఎవ్రీడే ప్రిపేర్ చేయాలి అని అంటే, బికాజ్ రెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీకి వెరైటీ అవసరం. సో ఎక్కువ మేము చూసేది ఏంటంటే పిక్కీ ఈటర్స్ ఉంటారు. సో ఇలాంటి పిల్లలతో కొంచెం పేషెన్స్ పెట్టుకోవాలి అండ్ వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఎలా, వేర్ టు బర్న్ దట్ ఎనర్జీ అనేది చూసుకోవాలి. సో ఎక్కువ ఎక్సర్సైజ్ మీద కొంచెం ఫోకస్ చేస్తే, అంటే వాళ్ళకి నచ్చిన యాక్టివిటీలో పెడితే, ఇప్పుడు త్రో బాలా, ఫుట్బాలా, ఏదైనా ఒక స్పోర్ట్లో పెడితే నెమ్మదిగా ఆకలి డెవలప్ అవుతుందన్నమాట. అది ఇట్ వోంట్ హ్యాపెన్ ఓవర్ నైట్ అండి, టైం పడుతుంది అండ్ పేషెన్స్ ఉండాలి. సో బట్ స్టార్ట్ ద ప్రాసెస్ ఆఫ్ ఈ ఒక స్పోర్ట్ ఏమైనా డెవలప్ చేయడానికి చూడండి అండ్ కీప్ హిమ్ ఆర్ హర్ యాక్టివ్ ఎంతవరకు అవుతుందో అంత. అండ్ అప్పుడు నెమ్మదిగా అపిటైట్ పెరుగుతుంది. అండ్ దెన్ స్లోలీ వాళ్ళ పియర్స్ని చూసి, వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి, వాళ్ళ ఒక టైప్ ఆఫ్ ఫుడ్ తింటుంటే నాకు కూడా ట్రై చేయాలి అని అలా మైండ్లో వస్తుంది. అండ్ దెన్ దే స్లోలీ స్టార్ట్ ఈటింగ్ మోర్ వెరైటీ. సో దట్ ఈస్ వాట్ వీ డూ హియర్ ఆల్సో. వీ ఆస్క్ ద పేరెంట్స్ టు బీ పేషెంట్ అండ్ నెమ్మదిగా వన్ బై వన్ ఒక కొత్త ఫుడ్ ఇంట్రొడ్యూస్ చేస్తూ వెళ్తాం. అండ్ ఆ కొత్త ఫుడ్ అట్లీస్ట్ ఒక 2 weeksకి ఇస్తూ ఉంటామా, దెన్ ఓన్లీ వి గో ఫర్ ద నెక్స్ట్ న్యూ ఫుడ్ అనమాట. సో ఫైనల్గా మేడం, యాక్చువల్గా ఇప్పుడు ప్రతి ఇంట్లో డ్రై ఫ్రూట్స్ కామన్ అయిపోయినాయి. సో బాదాము, పిస్తా, అదే రకంగా ముఖ్యంగా ఈ వాల్నట్, ఇలాంటి ఫిగ్ ఉన్నాయి. సో ఎక్కువ న్యూట్రిషన్ వాల్యూతో మనం తీసుకోవాలి అంటే వాటిని నానబెట్టి తీసుకోవాలా, ఏ రకంగా తీసుకుంటే బాగుంటుంది? ఏ డ్రై ఫ్రూట్ని ఏ రకంగా తీసుకోవాలి? నట్స్ అనేది నానబెట్టి తీసుకుంటే మీకు దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అవైలబిలిటీ పెరుగుతుందండి. ఓకే, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో బెటర్ ఇస్ టు సోక్ ద నట్స్ అండ్ ఈట్ దెమ్. బట్ సీడ్స్ అలాంటివి అన్నీ మీరు డ్రై రోస్ట్ చేసుకుని కూడా తీసుకోవచ్చు, అలా కచ్చాంపుచగా కూడా మీరు తినొచ్చు. స్పెషల్లీ ఇప్పుడు అవిసె గింజలు ఉన్నాయి, దాన్ని మీరు కచ్చాంపుచ పౌడర్ చేసుకుని పెట్టుకుంటే ఎయిర్ టైట్ బాటిల్లో మీరు మజ్జిగ కానీ పెరుగు కానీ తినేటప్పుడు దాంట్లో యాడ్ చేస్తే దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ మంచిగా అబ్జర్వ్ అవుతాయి. సో డెఫినెట్లీ డ్రై ఫ్రూట్స్ అనేది ఎవ్రీ డే ఒక హ్యాండ్ఫుల్ అంటాం కదా, అంత అయినా మీరు తీసుకోవాలన్నమాట. అండ్ సోక్ చేసుకొని తీసుకుంటే బెటర్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.